వేటపాలెం మండలంలోని కొత్తపేట పంచాయతీ ప్రసాద్ నగరంలో చీరాల నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు యనమల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు టీషర్ట్లు, ట్రోఫీలు స్పాన్సర్ చేశారు. ఈ టోర్నమెంట్ ను ఫిబ్రవరి 12, 2026 ప్రారంభించి ఫిబ్రవరి 14, 2026 విజయవంతంగా ముగించారు. టోర్నమెంట్ లో విజేతలకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి బందరపాటి జయభరత్ రెడ్డి 20,000, రెండో బహుమతి యనమల వంశీధర్ 15,000, మూడో బహుమతి బోరుగడ్డ రవితేజ 10,000, నాలుగో బహుమతి వడ్లమూడి వెంకటేశ్వర్లు 5,000 వీరు అందజేసినట్లు తెలిపారు. అలాగే బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్, బెస్ట్ ఆల్రౌండర్ అవార్డులను ఒక్కొక్కరికి ₹1000 చొప్పున నగదు బహుమతులను పి శ్రీనిధి స్పాన్సర్ గా అందజేస్తున్నట్లు టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు త్రాగునీటిని కేవీఆర్ వాటర్ ప్లాంట్ స్పాన్సర్ అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేశారని గ్రామ పెద్దలు తెలిపారు. పాచిరాల ఇద్దరు రెడీ. పాచిరాల ప్లేస్ ఉన్నారా? ఖచ్చితంగా నా దగ్గర లేదు. సహకరించిన ప్రతి ఒక్కరికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ అందరికి కంగ్రాచులేషన్స్. ప్రసాద్ నగరం ప్రశాంత్ యూత్ కి అందరికీ నా నమస్కారాలు. మన కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపేట ప్రసాద్ నగరంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్లు జరపడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంట్కి ఇచ్చేసిన ప్లేయర్స్ అందరికీ, అలానే కొత్తపేట గ్రామ ప్రజలందరికీ, ప్రసాద్ నగర్ గ్రామ ప్రజలందరికీ, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకరించారు వాళ్ళకి. అట్లనే ఎమ్మెల్యే గారి పెద్ద కుమారుడు గౌరవనీయులు శ్రీ మద్దలూరి గౌరీ అమర్నాథ్ గారు ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రసాద్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి యనమల ప్రశాంత్ గౌడ్ యూత్ తరఫున వారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ మొత్తానికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దెమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఎంతో ప్రయాసపూర్చి ఆర్థికంగా కానీ లేకపోతే భౌతికంగా కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడి ఇక్కడ ఈ టోర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. దీనిలో పార్టిసిపేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి చాలా టీమ్స్ వచ్చినాయి. దీనిలో భాగంగా ఒక 4 ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ ఫోర్త్ ప్రైజ్. అండ్ బిసైడ్స్ దీస్ ఇవి కాకుండా ఇంకా కొన్ని బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్, బెస్ట్ ఆల్రౌండర్, అలాగే ఈ 3 రకాలైనటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఎలాంగ్ విత్ దిస్ ఇవే కాకుండా ఇంకా చెన్నై నుంచి ట్రోఫీస్ కూడా తెప్పించారు మళ్ళీ వీళ్ళు. అది దట్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గౌడ్, ది ఆర్గనైజర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. వైభవంగా ఇలాంటి చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఇంత మంచిగా జరగడానికి ప్రసాద్ నగరం పెద్దలు కానీ, ప్రసాద్ నగరం యూత్ కానీ, యనమల ప్రశాంత్ కానీ ఎంత మంచిగా మ్యాచెస్ని ఇంత ఎక్కడెక్కడ స్కై టీమ్ అని కానీ, లేదంటే బాపట్ల బీకేసీ వాళ్ళు కానీ ఇలా పెద్ద పెద్ద మ్యాచెస్ వచ్చినాయి. అలాగే నేషనల్ ప్లేయరు చల్లారెడ్డిపాలెం రాజశేఖర్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయరు మ్యాచ్కి వచ్చాడు. ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ చీరాల సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కానీ, చాలా చోట్ల ఉన్న వాళ్ళు కానీ మ్యాచెస్కి వచ్చి ఎంత బాగా జరిగింది మ్యాచ్. ఈ అంతా క్రెడిట్ మొత్తం ప్రసాద్ నగర్ యూత్ని ముందుంచుకొని నడిపిన యనమల ప్రశాంత్కే దక్కాలి.
ఇంత మంచిగా జరగడానికి వాళ్ళ నాన్నగారు కూడా సామ్యుల్ అన్న పాస్టర్ గారు కూడా ముందుండి ఇంత మంచిగా గ్రాండ్గా జరిగించారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకులతో సహా ప్లేయర్స్తో సహా అందరికీ మీల్స్ అరేంజ్మెంట్ చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి